హలో అందరికీ. కొంచెం నా వాయిస్ అయితే మారిపోయింది. కోల్డ్, కాఫ్ ఫుల్ ఉంది. సో, వాయిస్ అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. అండ్ ఇవాళ అయితే నేను మార్నింగ్ లేచినప్పటి నుండి ఆఫ్టర్‌నూన్ వరకు ఏం తిన్నాను అనేది మీకు చూపించేస్తున్నాను. ఫస్ట్ మార్నింగ్ నేను లెగంగానే ఒక గ్లాస్ వాటర్‌లో జీరా వేసుకొని మరగపెట్టుకొని తాగుతాననమాట. ఇది డైజెషన్‌కి చాలా బావుంటుంది. అండ్ ఈ మధ్య కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అలా వస్తుందని చెప్పి ఇది తాగుదాం అని చెప్పి ట్రై చేస్తున్నా. బట్ బావుంది. నైట్ కూడా తాగుతున్నాననమాట. చాలా బావుంది. అండ్ అది తాగిన తర్వాత ఇంకొక 2 గ్లాసెస్ ఆఫ్ వార్మ్ వాటర్ తీసుకుంటాను. అండ్ తర్వాత నేనైతే ఇవాళ బ్రేక్‌ఫాస్ట్‌కి దోస పిండిలు ఏం లేవండి. సో, అందుకని నేనైతే 2 ఎగ్స్ ఆమ్లెట్ ఏసేసుకొని అదే తినేసాను. అండ్ లేట్ కూడా అయ్యింది బ్రేక్‌ఫాస్ట్ చేసేసరికి. సో, ఎర్లీగా లంచ్ చేసేయచ్చులే అని చెప్పేసి ఆహ్, బ్ర ఎగ్ ఆమ్లెట్ అయితే 2 ఎగ్స్ ఇట్లా వేసేసుకొని నేనైతే నాకైతే ఇలా సింపుల్‌గా ఒక సాల్ట్, కారం జల్లేసుకొని వేసేసుకుంటాను. సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ప్రోటీన్ ఫుడ్ తిన్నట్టు కూడా ఉంటుందనమాట. బాయిల్డ్ ఎగ్స్ అయినా తీసుకోవచ్చులే గానీ నాకంత టైం లేదు. సో, అందుకని నేను ఆమ్లెట్ వేసేసుకున్నాను. సింపుల్ అండ్ చిటికలో అయిపోతుంది కదా ఈ ఆమ్లెట్ అయితే. అండ్ నేను మా కుషల్‌కి గూడా ఆమ్లెట్ వేసేసుకొని తినేసామనమాట. అండ్ ఈ బ్రేక్‌ఫాస్ట్ తిన్న తర్వాత నేనైతే మధ్యలో ఫ్రూట్ ఏదన్నా తీసుకుంటాను. ఏదుంటే అది. లేదంటే మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌తో సిట్రస్ ఫ్రూట్స్ కాకుండా వాటర్ మెలన్ లేదా మస్క్ మెలన్, యాపిల్ ఇలాంటివి ఏమన్నా మార్నింగ్ తీసుకుంటాను ఒక్కొక్కసారి. ఇప్పుడైతే నేను ఈ ఆమ్లెట్‌తో ఎంజాయ్ చేసేసాను. అండ్ ఇప్పుడు ఇది అవ్వంగానే నేనైతే బీన్స్ అండ్ క్యారెట్ ఫ్రై చేద్దామనుకుంటున్నాను. అండ్ బీన్స్ అయితే నిజంగా నాకు నేను తీసుకురానండి. నాకది కట్ చేయడానికే నాకు ఒక రోజు పట్టిద్దన్నట్టు నాకు చాలా బద్ధకం ఈ బీన్స్ అయితే కట్ చేయడానికి. అండ్ ఎలాగోలా ఈసారి మా వారు నాకు చెప్పకుండా బీన్స్ అయితే తీసుకొచ్చేసారు. సో, సర్లే మరి సేల్ చేయాలి కదా అని చెప్పేసి నేనైతే బీన్స్, క్యారెట్ ఫ్రై చేద్దాము. ఉత్తి బీన్స్ ఫ్రై కూడా మాకు అంతగా నచ్చదనమాట. అందుకని ఏదన్నా కాంబినేషను ఉంటే బావుంటుందని నేనైతే క్యారెట్ కూడా వేసి ఫస్ట్ అయితే సింపుల్‌గా వీటిల్ని కట్ చేసేసుకొని, క్యారెట్ కూడా కట్ చేసి 2 కలిపి బాయిల్ చేసేసాను. కొద్దిగా సాల్ట్ వేసేసి. ఇలా బాయిల్ చేయడం వల్ల ఏంటంటే మనం తక్కువ ఆయిల్‌తోనే మంచిగా టేస్టీగా ఉండే ఫ్రై చేసుకోవచ్చనమాట. అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ బాయిల్డ్ వెజిటబుల్సే మనం సలాడ్‌లో గూడా యూజ్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ నేనైతే ఆల్రెడీ ఇదే కర్రీ కదా! ఎందుకని జెప్పేసి తీసుకోలేదులే గానీ, మామూలుగా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ డేకైనా అలా తినొచ్చు. అండ్ ఇంకా ఇవి బాయిల్ అవ్వంగానే పాన్ పెట్టేసి పోపు వేసేసాను. పోపుకి పెద్ద హడావిడేం లేదండి. నేను పచ్చెనపప్పు వేశాను. జీలకర్ర, ఆవాలు వేసి ఆనియన్స్ వేసా. ఆనియన్స్ అయితే ఒక 2 పెద్దవేసాననమాట. ఫ్రైకి అసలు ఆనియన్స్ ఇచ్చే టేస్ట్ మామూలుగుండదండి. కొంచెం పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై అయ్యనిచ్చాను. అండ్ ఇవి ఫ్రై అవ్వంగానే నేనైతే ఈ ఏదైతే మనం బాయిల్ చేసుకున్నామో ఆ వెజ్జీస్ వేసేసుకోవాలనమాట. అవి వేసేసుకొని చక్కగా టాస్ చేసుకోవాలి కాసేపు. ఎక్కువ సేపు మరీ చిన్నగా అయిపోయేలాగా అలా ఫ్రై చేయొద్దండి. టేస్ట్ బావుంటది ఇట్లాగా ఉంచుతుంటే. వాటి ఫ్లేవర్స్ గానీ, వాటి వల్ల వచ్చే న్యూట్రిషన్స్ కూడా మనకు మంచిగా ఉంటాయి. అండ్ లాస్ట్‌లో నేను ఫ్రై అయిన తర్వాత కొబ్బరి తురుము కొంచెం వేశాను. చాలా బావుంది. అండ్ దీనిలో కాంబినేషన్‌గా పెసరపప్పుతో కూడా వేస్తారు. అది కూడా చాలా బావుంటది ఆ ఫ్రై. నేనిక్కడ ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ నేను పక్కన టమాటో పప్పు చేశాననమాట. సో, అందుకని నేనిక్కడ పెసరపప్పు యాడ్ చేయలేదు దీనిలోకి. మళ్ళీ అన్ని పప్పులే అయిపోతాయి అని చెప్పేసి. సో, ఇది నా ఫ్రై అయితే చక్కగా కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ ఏసేసుకున్నాను. పక్కన టమాటా పప్పు కూడా రెడీ అయిపోయింది. అండ్ 2 కలిపి సర్వ్ చేసేసుకుంటాను. నా ప్లేట్ చూడండి. నేనైతే ఇలాంటి వెజిటబుల్ కర్రీ అయితే ఎక్కువ వేసుకుంటాను. పప్పు కూడా చూడండి. అండ్ కర్రీస్ నేనెక్కువ తింటాననమాట. కొంచెం స్పైసీ తగ్గించుకొని తింటాను. ఎక్కువ స్పైసీ అయితే ఎక్కువ కర్రీ తినలేం కదా! అందుకని లైట్‌గా స్పైసీ యేసుకొని ఇట్లాగా కొంచెం రైస్ చూడండి ఒక కప్పుడు అలా తీసుకుంటా. అండ్ ఇవన్నీ తినేసరికి నిజంగా పొట్ట ఫుల్ అయిపోద్ది. నేనిక్కడ ఏదో డైటింగ్ చేసేస్తున్నానని అనుకోవద్దు. అండ్ ఏదైనా మంచి కర్రీ అంటే నాన్ వెజ్ అయితే ఫుల్‌గా తింటానండి. వెజ్ అనుకోండి ఇంతే ఇంకా. పెరుగు. ఇవన్నీ తినేసరికి మనకు పొట్ట ఫుల్ అయిపోతుంది. అండ్ ఈసారి ఎప్పుడైనా నైట్ టైమ్ ఏం చేస్తాను, ఏం డిన్నర్ చేస్తాను, మోస్ట్‌లీ అయితే నేనైతే రైస్ కానీ, చపాతీ కానీ తింటాను. సో, అది కూడా మీకొక వీడియో తీసి చూపిస్తాను. ఇప్పుడు వీడియోకి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.